న్యూస్ ఇండియా 29 తెలంగాణ న్యూస్‌కు స్వాగతం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా స్వాగతిస్తామని, అయితే క్వాలిటీ లీడర్షిప్ రావాలని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని చిత్తశుద్ధి కాంగ్రెస్కు ఉందని పేర్కొన్నారు. 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే విషయంలో తాము చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావని, కొంచెం ఆలస్యమైన 42% రిజర్వేషన్లకు అనుగుణంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో 35% వాటాను కార్మికులకు ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే ఏఐటియుసి యూనియన్ గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు శనివారం యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమిరాజ్ కుమార్లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్మికుల సమస్యలపై దసరా తర్వాత నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ పేరు పెట్టవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత కోరారు. బతుకమ్మ పేరునే కొనసాగించాలని, లేకపోతే తెలంగాణ ఆడబిడ్డ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ సీఎం అయ్యాక 2 చీరలు ఇస్తామని అన్నారని, కానీ ఎవరికి చీరలు ఇవ్వలేదని, చీరలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.8% ఓట్ల తేడాతో మాత్రం బీఆర్ఎస్ ఓడిపోయిందని కేటీఆర్ అన్నారు. ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలు మేము సృష్టించిన ఉద్యోగాల గురించి పెద్దగా ప్రచారం చేసుకోలేదని అన్నారు. దానికి తోడు తులం బంగారం, స్కూటీలు అంటూ కాంగ్రెస్ రకరకాల గ్యారంటీలు, హామీలు ఇచ్చింది. ఈ కారణాల వల్లే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని అన్నారు కేటీఆర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న మేడారంలో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 తేదీ వరకు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న అభివృద్ధి పనులతో పాటు గద్దెల ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడం కోసం చేపట్టనున్న పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ తరతరాల ప్రతీకగా నిలిచిందని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతి సంప్రదాయాల తెలంగాణ ప్రత్యేకతను చాటుతుందని అన్నారు.